अर्जुन उवाच कैर्लिङ्गैः त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ 3 గుణాలకు అతీతుడైన వాని లక్షణాలేవి? అతని వ్యవహారం ఎట్లా ఉంటుంది? మనుష్యుడు ఈ 3 గుణాలకు అతీతుడు కావాలంటే ఉపాయమేమి? శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వానిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండును. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకు ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడును చెలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సుఖదుఖాలను సమానంగా భావించును. మట్టి, రాయి, బంగారము వీటి యందు సమభావమే కలిగి ఉండును. ప్రియాప్రియములకు కానీ నిందాస్థితులకు కానీ తొణకడు. రెండింటి యందు సమస్థితిలో ఉండును. మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానములయందు, మిత్రులయందు, శత్రువులయందు సమభావముతో ప్రవర్తించువాడు, విద్యుక్త కర్మలను ఆచరిస్తూ కర్తృత్వాభిమానం లేనివాడు త్రిగుణాతీతుడు. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మలమైన భక్తి యోగం ద్వారా నన్నే నిరంతరం భజించువాడు, ఈ 3 గుణాలకు అతీతుడైన వాడు అగు పురుషుడు పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడు. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఎందుకంటే అట్టి శాశ్వతమైన పరబ్రహ్మమునకు, అమృతత్వమునకు, సనాతన ధర్మమునకు, అఖండానందమునకు నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.